నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ కర్ణాటక స్టైల్లో టిఫిన్ బండి దగ్గర చేసే చట్నీ. టిఫిన్స్లోకి దోశ, ఇడ్లీ, ఊతప్పం, పునుగు, బోండా వీటన్నిటికీ సూపర్ కాంబినేషన్ అండి ఇదైతే. వాళ్ళు వేసే ఒకే ఒక ఇంగ్రీడియంట్ వలన మనకి టిఫిన్ చట్నీలో ఉన్న టేస్ట్ సూపర్గా పెరుగుతుంది. మరి ఆ ఇంగ్రీడియంట్ ఏంటో ఇక్కడ నేను చూపిస్తున్నాను. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి టిఫిన్స్లోకి టేస్ట్ చూడండి. ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. మనము మిగిలినవన్నీ వేస్తాం, కానీ ఆ చివర వేసే ఇంగ్రీడియంట్ మనం కూడా యాడ్ చేయం కాబట్టి ఒక్కసారి ఆ విధంగా ట్రై చేసి చూడండి. ఈరోజు అయితే ఇక్కడ టిఫిన్ చట్నీ కదా కానీ స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా? ఇది నిజంగా స్పెషలేనండి. కొన్ని టిఫిన్ సెంటర్స్ దగ్గర చట్నీ జారుగా అంతేకాదు చాలా సూపర్గా ఉంటుంది. అది ఏంటా అని చూస్తున్నారా? ఆ సీక్రెట్ అయితే ఇక్కడ నేను చెప్తాను. దీనికోసం అయితే ఇక్కడ నేను వేయించి పెట్టుకున్న పల్లీ తీసుకున్నానండి. మీరు పచ్చి పల్లీలు తీసుకున్నా కూడా కొద్దిగా వేయించి పొట్టు తీసి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి, ఒక పావు కప్పు వరకు పుట్నాలు, దీంతో పాటుగా పచ్చిమిర్చి 7-8 వరకు తీసుకున్నాను. దీంట్లో కొంచెం చింతపండు, రుచికి తగినట్లుగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, అల్లం ముక్క చిన్న ముక్క, ఉప్పు, అలాగే కరివేపాకు రెమ్మలు, తాలింపు గింజలు కూడా తీసుకుంటున్నానండి. వీటికి ఇక్కడ స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా? సాంబార్ ఉల్లిపాయ. నేనైతే ఇక్కడ సాంబార్ ఉల్లిపాయ ఒకటి పెద్ద తీసుకున్నాను, మీడియం సైజులో ఉన్నది. 4 ముక్కలుగా కట్ చేసి పెట్టినాను. ఇది ఎప్పుడు వేయాలి అనేది వీడియో చేస్తూ చెప్తాను. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అలాగే పచ్చి కొబ్బరి కొద్దిగా వేయించుకోవడం కోసం పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ముందుగా ఇక్కడైతే పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాలి ఇక్కడైతే. ఇక చూడండి, 2 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి అంతా వేగిపోయాక ఇందులోకి పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాను. మీరు పల్లి అయితే వేయించుకోకుండా ఉంటే ముందు పల్లి వేయించుకొని పక్కన పెట్టుకోండి. అది ఆయిల్ లేకుండా వేయించుకొని కొంచెంగా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇంకొక 2 నిమిషాల పాటు ఇక్కడ వేయించుకుంటున్నాను. ఇందులోనే అల్లం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఆరబెట్టుకుంటున్నాను. వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసేసాను. పప్పులు ఇవన్నీ ఆరే లోపల, పచ్చి కొబ్బరి ఆరే లోపల నేను ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు కోసం నేను 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. తాలింపు గింజలంతా చిటపటమంటూ వేగేటప్పుడే కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను. అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇంగువ. మీ ఆప్షన్ మాత్రమేనండి ఇంగువ అయితే. చూడండి, తాలింపు గింజలంతా ఎర్రగా వేగిపోయినాయి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ముందుగా నేను వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. వీటితో పాటుగానే అల్లం కూడా ఇందులోనే ఉందండి. చింతపండు, జీలకర్ర కూడా వేసేస్తున్నాను. అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్. ముందుగా వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. మూతేసినాను చూడండి. ఇప్పుడు ఇందులోనే పల్లీలు అలాగే పుట్నాలు కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం వాటర్ వేస్తూ గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేస్తున్నాను లాస్ట్గా. టేస్ట్ అంతా ఇక్కడే ఉందండి. ఇందులోనే ఇంకొక పావు కప్పు వరకు వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే మీరు మామూలుగా కూరకు వాడే ఉల్లిపాయ అయినా సరే సగం వరకు వేసుకోవచ్చు. చూడండి, సూపర్గా కుదిరింది. ఇక్కడ
నేనైతే తాలింపులోకి వేసేస్తున్నాను. ఇది మీకు జారుగా కావాలనుకుంటే చట్నీ ఇంకొంచెం వాటర్ అయితే తాలింపు కలిపినాకైనా కలుపుకోవచ్చు. చట్నీ మొత్తం కలిపేసి నేను మిక్సీ జార్లో కూడా ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో కూడా వాటర్ వేసి ఇందులో కలిపేస్తున్నాను. చివరిగా కొత్తిమీర కలిపేసుకుంటున్నాను. చూసారు కదా, టిఫిన్ సెంటర్లో మనకి సూపర్గా ఉండే చట్నీ ఎలా చేసుకోవాలి ఇంట్లో అనేది ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మీకే అర్థమైపోతుంది. టిఫిన్స్ అన్నిట్లోకి సూపర్ కాంబినేషన్ ఇదైతే. చూసారు కదా, నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, టిఫిన్ సెంటర్ స్టైల్లో చట్నీ రెడీ అయిపోయింది. జారుగా, అంతేకాదు సూపర్ టేస్టీగా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో ఇక్కడ నేను చెప్పాను. మరి మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.